అందరికీ నమస్కారం. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. 18 ఏళ్ళు దాటి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఓటు వేసి మీ వేలుకున్న శిరాన్ని అందరికీ గర్వంగా చూపించండి. జై హింద్. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. మన యూతే మన ఫ్యూచర్ అంటారు, కానీ మన యూత్ మన ప్రెజెంట్ కూడా. 18 ఇయర్స్ వచ్చిన ప్రతి యువకులు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ ఓట్. మీరు నమ్మిన లీడర్స్కి, మీరు నమ్మిన నాయకులకి మీరు ఓట్ వేయండి అండ్ మన దేశం భవిష్యత్తును బాగు చేయండి. ఓటు వేయడం మీ హక్కు. ఆ ఓటు హక్కుని వినియోగించుకోండి. మే 11. అందరికీ నమస్కారం. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. 18 ఏళ్ళు దాటి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఓటు వేసి మీ వేలుకున్న శిరాన్ని అందరికీ గర్వంగా చూపించండి. జై హింద్. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. మన యూతే మన ఫ్యూచర్ అంటారు, కానీ మన యూత్ మన ప్రెజెంట్ కూడా. 18 ఇయర్స్ వచ్చిన ప్రతి యువకులు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ ఓట్. మీరు నమ్మిన లీడర్స్కి, మీరు నమ్మిన నాయకులకి మీరు ఓట్ వేయండి అండ్ మన దేశం భవిష్యత్తును బాగు చేయండి. ఓటు వేయడం మీ హక్కు. ఆ ఓటు హక్కుని వినియోగించుకోండి. మే 11. అందరికీ నమస్కారం. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. 18 ఏళ్ళు దాటి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఓటు వేసి మీ వేలుకున్న శిరాన్ని అందరికీ గర్వంగా చూపించండి. జై హింద్. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. మన యూతే మన ఫ్యూచర్ అంటారు, కానీ మన యూత్ మన ప్రెజెంట్ కూడా. 18 ఇయర్స్ వచ్చిన ప్రతి యువకులు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ ఓట్. మీరు నమ్మిన లీడర్స్కి, మీరు నమ్మిన నాయకులకి మీరు ఓట్ వేయండి అండ్ మన దేశం భవిష్యత్తును బాగు చేయండి. ఓటు వేయడం మీ హక్కు. ఆ ఓటు హక్కుని వినియోగించుకోండి. మే 11. అందరికీ నమస్కారం. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. 18 ఏళ్ళు దాటి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఓటు వేసి మీ వేలుకున్న శిరాన్ని అందరికీ గర్వంగా చూపించండి. జై హింద్. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. మన యూతే మన ఫ్యూచర్ అంటారు, కానీ మన యూత్ మన ప్రెజెంట్ కూడా. 18 ఇయర్స్ వచ్చిన ప్రతి యువకులు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ ఓట్. మీరు నమ్మిన లీడర్స్కి, మీరు నమ్మిన నాయకులకి మీరు ఓట్ వేయండి అండ్ మన దేశం భవిష్యత్తును బాగు చేయండి. ఓటు వేయడం మీ హక్కు. ఆ ఓటు హక్కుని వినియోగించుకోండి. మే 11. అందరికీ నమస్కారం. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. 18 ఏళ్ళు దాటి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఓటు వేసి మీ వేలుకున్న శిరాన్ని అందరికీ గర్వంగా చూపించండి. జై హింద్. హాయ్ గైస్, నేను మీ అడ్విశేష్. మన యూతే మన ఫ్యూచర్ అంటారు, కానీ మన యూత్ మన ప్రెజెంట్ కూడా. 18 ఇయర్స్ వచ్చిన ప్రతి యువకులు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ ఓట్. మీరు నమ్మిన లీడర్స్కి, మీరు నమ్మిన నాయకులకి మీరు ఓట్ వేయండి అండ్ మన దేశం భవిష్యత్తును బాగు చేయండి. ఓటు వేయడం మీ హక్కు. ఆ ఓటు హక్కుని వినియోగించుకోండి. మే 11.